హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రంలో అత్యధికంగా మంత్రి పదవులు చేసినటువంటి స్థానం అంటే రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మంత్రి పదవులు చేసినటువంటి స్థానం చూసుకుంటే కానీ పర్చూరు నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉద్దండులందరూ కూడా ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితులు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది టీడీపీ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి గట్టి నాయకులు పోటీ చేస్తారనేది మాత్రం ఇక్కడ మంచి పేరు అయితే ఉందన్నమాట. సో అందులో భాగంగా పర్చూరుని 2014లో టీడీపీ నుంచి, 2019లో టీడీపీ నుండి, 2024లో టీడీపీ నుండి 3 సార్లు ఏకదాటిగా హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు అలియాస్ సాంబన్న. ఈయన్ని ముద్దుగా ఆ నియోజకవర్గ ప్రజలు సాంబన్న అని పిలుచుకుంటారు. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. సహాయ సహకారాలు అందించడంలో ఈయన దాన గుణం కలిగినటువంటి వ్యక్తి, దానకర్ణుడని చెప్పుకుంటారు. అంటే మొదటి 2 సార్లు అంటే 14 నుంచి పోటీ చేసినప్పుడు, 19 నుండి పోటీ చేసినప్పుడు కూడా ఈయనకు మంచి పేరు ఉంది. అయితే ఈ 19లో పోటీ చేసిన తర్వాత కొంచెం అంటే ప్రభుత్వం లేదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యాడు అనేది మాత్రం, అది పక్కనే రవికుమార్ గారికి జరిగినటువంటి ఇబ్బందులు కూడా సాంబశివరావు గారికి కూడా జరిగినాయి అనేది కొంత వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఇది ఏలూరు సాంబశివరావు గారి రాజకీయ పరిస్థితులు. సో ఇక ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు నియోజకవర్గం నుండి 3 సార్లు ఏకదాటిగా హ్యాట్రిక్ వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేసినటువంటి రవికుమార్ గారు, అంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి చేశారు, 2 సార్లు కాంగ్రెస్ నుంచి చేశారు. కానీ పార్టీ నుంచి మాత్రం 2 సార్లే కదా పోటీ చేసింది. ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. కానీ టీడీపీ నుంచి ఏకదాటిగా వరుసగా 3 సార్లు కష్టకాలంలోనూ ఈజీగా నడిచిపోయేటువంటి సమయాల్లోనూ పర్చూరు నుంచి ఒకే వ్యక్తి సాంబశివరావు గారు 3 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ ఈయనకు మంత్రి పదవి రాలేదు. ఇక్కడ టీడీపీ శ్రేణుల్లో కొంచెం అలజడి అనేది మొదలైంది. ఎందుకంటే రవికుమార్కి ఇవ్వాలి, కానీ రవికుమార్ కంటే సీనియర్ అయినటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు. పైగా ఈయన జిల్లా అధ్యక్షుడిగా కూడా కొంతకాలం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా సౌమ్యుడు. అంటే రవికుమారు, అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అదీనుగాక ఆయన వ్యాపారవేత్త, ఈయన కూడా వ్యాపారవేత్త. కానీ ఈయన పార్టీ నుంచి 2 సార్లే గెలిచారు, ఆయన 3 సార్లు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ రవికుమారు వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, ధైర్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కువగా చొరవ చూపించేటువంటి వ్యక్తి, జనాల్లో కూడా అత్యున్నత స్థాయిలో విస్తృతంగా జనాలతో తిరిగి, ఓపికగా తిరిగి జనాలతో మమేకమైన పరిస్థితి రవికుమార్లో కనిపిస్తుంది అనేది టీడీపీ అధిష్టానం వాదన. ప్రజల్లో అయితే లేదు కానీ టీడీపీ అధిష్టానం అయితే చెప్పుకుంటున్నారు ఈ విషయం. యాక్చువల్గా ప్రజల్లో కూడా, ఓటర్స్లో కూడా రవికుమార్ గారు కొంచెం ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తారు, బాగా తిరుగుతారు అనేది టాక్ అయితే ఉంది. కానీ సాంబశివరావు గారు దానికి తక్కువేం కాదు. పైగా 3 సార్లు గెలుచున్నారు ఇక్కడ, కానీ ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఇంకోటి ఏంటంటే, ఇదే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా బాపట్ల జిల్లాలో అద్దంకి, పర్చూరు, అదేవిధంగా రేపల్లె కూడా అనగాని సత్యప్రసాద్ గారు, ఈయన గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా హ్యాట్రిక్గా 2014లో, 2019లో, 2024లో వరుసగా 3 సార్లు టీడీపీ నుంచే కంటెస్ట్ చేసి గెలిచారు. ఆయనకు కూడా అక్కడ మంత్రి పదవి ఇచ్చారు, అది రెవెన్యూ శాఖ ఏది ఇచ్చినట్టున్నారు. సో మరి అటు ఇచ్చారు, ఇటు ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇస్తారా 2.5 సంవత్సరం తర్వాత ఈ విభజనలో మళ్ళీ భాగంగా మళ్ళీ మారుస్తారా ఏందనేది మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయన్నమాట. సో అయితే మాత్రం మొత్తానికి పర్చూరులో టీడీపీ శ్రేణులు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయనకు బాగా ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన గట్టిగా ఉండే ఫ్యాన్స్, వారందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇది రాకపోవడానికి ఎవరు ఆటంకం అయితే కాదు, కానీ అధిష్టానమే సాంబశివరావు గారిని గుర్తించలేకపోయింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ అయినా ఇస్తారా లేదనేది కన్ఫర్మ్ చేసి చెప్పలేదు అనేది టీడీపీ శ్రేణుల్లో కొంచెం బాధపడుతున్నారు.